సో జీవితం ఒకేసారి వస్తుంది. ఆ జీవితం ఒకేసారి వచ్చినప్పుడు మన ఉన్నత లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి. ఆ ఉన్నత లక్ష్యాన్ని నిర్దేశించుకొని దాన్ని సాధించుకోవడం కోసం మనం నిరంతరంగా శ్రమించాలి, నిరంతరంగా. సో జీవితంలో ఈజీగా సెటిల్ అయిపోవడం అంటూ షార్ట్ కట్స్ ఏమీ ఉండవు మనకి. దానికోసం ఎఫర్ట్ పెట్టాలి. ఆ ఎఫర్ట్ కూడా ఒక సిస్టమేటిక్ వేలో పెట్టామనుకోండి, ఈజీగా మనం సెటిల్ అయిపోగలుగుతాం. ఓకే, ఇప్పుడు ఈ ఉన్నత పదవుల్లో మనం ప్రవేశించాలి అంటే మనలో ఉండవలసిన క్వాలిటీస్ ఏంటి? ఎట్లా మనం ఈ యొక్క అంటున్నటువంటి గ్రూప్ 2, గ్రూప్ 1 ఆఫీసర్ లేకపోతే IAS ఆఫీసర్లు అనేది కాగలుగుతాం? సో దానికి ఫస్ట్ కావాల్సింది ఏంటంటే మీలో తపన అనేది ఇంపార్టెంట్. మీలో తపన అనేది కంపల్సరీ ఉండాలి. బర్నింగ్ డిజైర్ అని చెప్పి అంటాం, రాక్ లైక్ డిటర్మినేషన్ అని చెప్పేసి అంటారు. సో ఎవరి వద్ద అయితే ఈ రాక్ లైక్ డిటర్మినేషన్, బర్నింగ్ డిజైర్ అనేది ఉంటుందో వాడు ఇన్ఫాక్ట్ ఆఫీసర్లు అవుతున్నారు.